నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు మన కార్యక్రమంలో బ్రెయిన్ ట్యూమర్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీనికి ఉన్నాయి, అలాగే ట్రీట్మెంట్ లో ఆధునిక చికిత్సా విధానాలు ఏవైనా ఉన్నాయా, ఈ విషయాలన్నీ మనకు వివరించడానికి మనతో పాటు డాక్టర్ మోహన్ వంశీ గారు ఒమేగా హాస్పిటల్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మోహన్ వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మోహన్ గారు, ఈ అసలు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలని మనం ఏ విధంగా గమనించవచ్చు, ఇది రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి అసలు? బ్రెయిన్ ట్యూమర్స్ బేసికల్లీ రెండు రకాలండి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే బ్రెయిన్లోనే పుట్టేటువంటి ట్యూమర్స్. బ్రెయిన్ అంటే ఏమిటి? మన స్కల్ అంటే ఈ భాగం లోపల ఉండే భాగాన్ని మనం బ్రెయిన్ అంటాము. ఈ బ్రెయిన్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి బేసికలీ. ఒకటి ఆ బ్రెయిన్ చుట్టూ ఉండే కవరింగ్స్, ఆ లోపల ఉండే బ్రెయిన్ మ్యాటర్. ఆ తర్వాత ఈ బ్రెయిన్లో రెండు రకాల ట్యూమర్స్ మనం చూస్తుంటాం. ఒకటిది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, రెండోది సెకండరీస్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లోనే పుట్టే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. అంటే బ్రెయిన్లో పుట్టచ్చు, లేదా బ్రెయిన్ చుట్టూ ఉన్న కవరింగ్స్లో పుట్టచ్చు. వీటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడైనా పుట్టి బ్రెయిన్కి పాకటం. ఉదాహరణకి లంగ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, కిడ్నీ ట్యూమర్సు, కొన్ని రకాల మెలనోమాస్, ఇవన్నీ కూడా బ్రెయిన్కి పాకుతుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్లో వచ్చే మెజారిటీ ట్యూమర్స్ సెకండరీసే ఉంటాయి. అంటే శరీరంలో ఇతర భాగాల్లో పుట్టి బ్రెయిన్కి వచ్చేవే ఎక్కువగా ఉంటాయి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కన్నా. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లోనే పుట్టేవాటిని. సో ఇక బ్రెయిన్లో పుట్టేవాటి క్యాన్సర్స్ కనుక లక్షణాలు మనం చూసుకున్నట్టయితే ట్యూమర్ యొక్క లొకేషన్ బట్టి, ట్యూమర్ టైప్ని బట్టి ఈ లక్షణాలు మారిపోతుంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు బ్రెయిన్ ట్యూమర్స్ గో అన్నోటిస్డ్ అండ్ లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ చాలాసార్లు చాలా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తుంటారు. కారణం ఏంటంటే అది బ్రెయిన్లో వచ్చిన ట్యూమర్ అని ఎవరు అనుకోరనమాట. ఉదాహరణకి సింపుల్ హెడేక్ తీసుకుందాం అనుకోండి, తలనొప్పి మీకు వస్తుంటుంది, నాకు వస్తుంటుంది, అందరికీ వస్తుంటుంది. చాలా కాలం వర్క్ టెన్షన్స్ వల్ల తలనొప్పి వస్తుంటుంది, ఐ ప్రాబ్లమ్స్ వల్ల తలనొప్పి వస్తుంటుంది, సైనస్ ప్రాబ్లం వల్ల తలనొప్పి వస్తుంటుంది, బ్రెయిన్లో ట్యూమర్ వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? బ్రెయిన్ ట్యూమర్కి వచ్చే తలనొప్పి ఎలా ఉంటుంది, మిగతా అదర్ కారణాల వల్ల వచ్చే తలనొప్పి ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఐ ప్రాబ్లం అంటే రిఫ్రాక్టరీ ఎర్రర్స్ ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు. అవి జనరల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఈవినింగ్, లేట్ ఈవినింగ్ టైంలో మేనిఫెస్ట్ చేస్తుంటుంది. పొద్దున్నే మార్నింగ్ లేచినప్పుడు తలనొప్పి ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటారు. మన డైలీ వర్క్ చేసుకొని, చదువుకొని, లేదా ఏదైనా డైలీ కార్యక్రమాలు అయిపోయేసరికి ఈవినింగ్ టైంకి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది క్లాసికల్ ఆఫ్ రిఫ్రాక్టరీ, అంటే రిఫ్రాక్టరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. బ్రెయిన్ ట్యూమర్స్లో ఉండే హెడేక్ ఎలా ఉంటుందంటే క్లాసికల్గా అర్లీ మార్నింగ్ హెడేక్, నిద్ర లేవటంతోనే హెడేక్ ఉంటుంది, లేదా హెడేక్ వల్ల నిద్ర లేగుస్తారు. వెరీ క్లాసికల్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. కోర్స్ సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పార్ట్లో హెడేక్ ఉంటుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్గా ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్లో మొత్తం జనరలైజ్డ్ హెడేక్ ఉంటుంది, అర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది, లేకపోతే మధ్యరాత్రి 3 4 హెడేక్తో నిద్ర లేవడం జరుగుతుంటుంది. తర్వాత ఓల్డ్ ఏజ్లో వచ్చే హెడేక్ ఎప్పుడు కూడా హైలీ సస్పిషియస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ఎందుకంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లలు కూడా చూస్తుంటాము, బట్ 50 years దాటిన తర్వాత పురుషులను, స్త్రీలను, ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఓల్డ్ ఏజ్లో వచ్చే హెడేక్ ఎప్పుడు కూడా సస్పిషియసే. అలాగనే వర్సనింగ్ హెడేక్, అంటే గత 4 రోజులుగా మైల్డ్ హెడేక్ ఉంటుంది, ఇప్పుడు రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ ఉంది. ఇది వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్, వర్సనింగ్ హెడేక్. 4వది చాలాసార్లు మైగ్రేన్తో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. క్లాసికల్ మైగ్రేన్ ప్యాటర్న్లో కాకుండా, ఇరిటేషన్ ఇవి లేకుండా ఈ హెడేక్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ హెడేక్స్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు ఇటువంటి చిన్న సిమ్టమ్ని అశ్రద్ధ చేస్తారు అండ్ లేట్ స్టేజెస్లోకి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ ఇంకా అనేక రకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంటాయి. రెండో కామన్ ఇది ఫిట్స్, అంటే కన్వల్షన్స్. ఒక చేతి నిన్న ఈవినింగ్ కూడా ఒక పేషెంట్ చూశాను, జస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేట్ చేశాను, రైట్ హ్యాండ్లో మైల్డ్ వీక్నెస్, పైకి లేపలేకపోతున్నాను, చిన్న ట్రెమర్ వస్తుందన్నారు. సో ఎందుకైనా మంచిది, ఈ ట్యూమర్ ఏమన్నా బ్రెయిన్కి పాకిందా, అది సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ ఆఫ్ కోర్స్, పాకిందా అని రిచ్ పేషెంట్ కాబట్టి ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించాను, అందులో చిన్న ట్యూమర్ ఉంది పెరైటల్ ఏరియాలో. సో ఎటువంటి చిన్న సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. సో ఫిట్స్, కన్వల్షన్స్, జనరలైజ్డ్ కన్వల్షన్స్ కావచ్చు, ఒక పార్ట్ ఆఫ్ ద ఏరియాలో, అంటే ఒక
కాలు చేయి కన్వల్షన్స్ రావచ్చు, జస్ట్ నోట్ చుట్టూ ఉన్న లిప్స్ మూమెంట్ రావచ్చు. ఇలా ఎటువంటి కన్వల్షన్స్ వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. సో హెడేక్, ఫిట్స్ అండ్ మిగతా లొకేషన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. బ్రెయిన్లో మనకి డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి. ముందుండే భాగాన్ని ఫ్రాంటల్ లోబు, దాని తర్వాత పెరైటల్ లోబు, దాని కింద టెంపోరల్ లోబు, ఆక్సిపిటల్ లోబు, సెరిబెల్లం, చిన్న మెదడు అంటాం. సో లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి కూడా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఫ్రాంటల్ లోబులో సిమ్టమ్స్ వస్తే ఇన్అప్రాప్రియేట్ సోషల్ బిహేవియర్, అంటే సడన్గా అందరి ముందు బట్టలు మార్చుకోవచ్చు, టాయిలెట్కి వెళ్ళకుండానే అందరి ముందు యూరిన్ పాస్ చేయవచ్చు. సో అండ్ 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 అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఫ్రాంటల్ లోబ్ ట్యూమర్స్లో చూస్తుంటాం. అలాగే ఫ్రాంటల్ లోబ్లోనే మన స్పీచ్ ఏరియా ఉంది, బ్రోకాస్ ఏరియా, ఆ పార్ట్ని ఎఫెక్ట్ చేసినట్టయితే సడన్గా స్పీచ్ కోల్పోవచ్చు. అగైన్ వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. దాని తర్వాత పెరైటల్ లోబ్. పెరైటల్ లోబ్ ఇస్ మోటార్ ఏరియా, అంటే కాలు చెయ్యి పడిపోవచ్చు, రాయలేకపోవచ్చు, సడన్గా చదవలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, ఇలా అనేక రకాలుగా. తర్వాత లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ దెబ్బతినవచ్చు. ఇవన్నీ కూడా పెరైటల్ లోబ్ సిమ్టమ్స్. టెంపరల్ లోబ్ క్లాసికల్గా ఇన్ఎబిలిటీ టు అండర్స్టాండ్, మాట్లాడితే అర్థం చేసుకోలేకపోవచ్చు. మే నాట్ ఒబే కమాండ్స్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెర్నికేస్ ఏరియాస్ అంటారు, ఆ ఏరియా అంటాం. సో ఆ ఏరియాలో ట్యూమర్ వచ్చినట్టయితే అలా అబ్నార్మల్గా ఇన్ఎబిలిటీ టు కాంప్రహెండ్, అంటే అర్థం చేసుకోలేకపోవచ్చు మనం చెప్పేది, లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ కూడా టెంపరల్ ఏరియాస్లో ఉంటాయి. ఆక్సిపిటల్ లోబులో వచ్చినట్టయితే విజన్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. క్లాసికల్గా హెడేక్ చాలా కామన్గా, బిహైండ్ హెడ్ వెనకాల భాగంలో హెడేక్ చాలా కామన్గా రావచ్చు. కళ్ళు కనపడకపోవచ్చు, తర్వాత కలర్స్ కనపడకపోవచ్చు. చిన్న మెదడు సెరిబెల్లం అంటాం, సెరిబెల్లంలో వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడవచ్చు. ఉదాహరణకు ఒక ఆబ్జెక్ట్ పట్టుకోవాలంటే దాన్ని పట్టుకోకుండా అటు ఇటు వెళ్ళొచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ మేనిఫెస్ట్ చేస్తాయి. సో అందుకే చాలాసార్లు క్లినిషియన్స్ మిస్ అవుతుంటారు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఒక అటెండర్, వేరే తను క్యాన్సర్ పేషెంట్, తన ట్రీట్మెంట్, తన చెకప్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చూడండి బనీ వేసుకోలేకపోతున్నాడు, హీస్ ట్రైంగ్ టు పుట్ లైక్ దిస్ అని ఒక చిన్న వీడియో చూపించింది. వెంటనే తప్పమ్మా, ఇది అతను కాంప్రహెన్షన్, అది అబ్నార్మాలిటీ, అది ఇమీడియట్గా ఎంఆర్ఐ చేయిస్తే లార్జ్ ట్యూమర్ ఉండింది పెరైటల్ ఏరియాలో. ఒక పేషెంటు జస్ట్ అంటే చాలాసార్లు అంటే ఆఫీస్లో కోపం తెచ్చుకుంటున్నారు, సబార్డినేట్ మీద అరుస్తున్నాడు, ఇనేబిలిటీ టు కంట్రోల్ హిజ్ యాంగర్. ఇది కూడా బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్ కావచ్చు. ఇలా అనేక రకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ క్యాన్సర్ ఉన్న రోగుల్లో, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సర్ పేషెంట్స్ని సర్జరీ అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఈ సిమ్టమ్తో వస్తారు, హెడేక్తో. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక చేయి పనిచేయడం ఆగిపోయింది. ఇలా అనేక రకాలుగా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పేషెంట్ వచ్చినప్పుడు. చాలాసార్లు రేర్గా కొన్ని అదర్ క్యాన్సర్స్ కూడా, ఓవేరియన్ క్యాన్సరు, అలాగే కోలన్ క్యాన్సరు, ఇంకా ఇతరత్ర క్యాన్సర్స్ కూడా బ్రెయిన్కి పాకొచ్చు. సో ఇంతకుముందు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుని ఇలాంటి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా అశ్రద్ధ చేయకుండా ఎంఆర్ఐ బ్రెయిన్ చేసుకోవాలి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ జనరల్గా బ్రెయిన్కి పాకవు, ఓవేరియన్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకదు. కానీ కొన్ని చాలాసార్లు పేషెంట్స్ని చూశాను, ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్ సడన్గా వర్సనింగ్ హెడేక్, కొంచెం విజన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. సో దాంతో అతను మేనిఫెస్ట్ చేయడం జరిగింది. అలాగే బ్రెయిన్లో పెద్ద మెదడు, చిన్న మెదడు కాకుండా బ్రెయిన్ చుట్టూ ఉండే లేయర్స్ ఉంటాయి, ఎన్వెలప్స్, వాటిలో కూడా ట్యూమర్స్ చూస్తుంటాం. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, మెనింజియోమాస్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ద సెకండ్ కామనెస్ట్ ట్యూమర్స్. పర్సే బ్రెయిన్ ట్యూమర్స్ అనకూడదు, బట్ బ్రెయిన్ చుట్టూ ఉండే లేయర్స్లో వచ్చే ట్యూమర్స్ కూడా అనేక రకాలుగా మేనిఫెస్ట్ చేస్తాయి. ట్యూమర్ వచ్చిన లొకేషన్ బట్టి, ప్రెషర్ చేసిన దాన్ని బట్టి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఏ సిమ్టమ్ కూడా ప్రజెంట్ చేయవచ్చు. బట్ దే ఆర్ జనరల్లీ వెరీ స్లో గ్రోయింగ్. జనరల్లీ అవి క్యాన్సర్స్ కావు, మెనింజెస్ నుంచి వచ్చే ట్యూమర్స్. అవి జనరల్గా క్యూరబుల్ అవుతాయి సర్జరీతోనో లేకపోతే రేడియేషన్తో కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్లో 2 ఆర్గన్స్ ఉన్నాయి, చిన్న ఎండోక్రైన్ ఆర్గన్స్, పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్స్ కొన్నిసార్లు ఓవర్ ఫంక్షనింగ్ వల్ల కొన్ని అబ్నార్మాలిటీస్ రావచ్చు, హైట్ పెరిగిపోవచ్చు, లేకపోతే చేతుల యొక్క ఫింగర్స్ పెరగవచ్చు, చేతుల యొక్క సైజ్ పెరగవచ్చు, ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ మనకు మేనిఫెస్ట్ చేస్తుంటాయి. సో అందుకని ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను ఎటువంటి మనలో వచ్చి ఎటువంటి మార్పును కానీ
సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మోటార్ ఫంక్షన్ పరంగా కానివ్వండి ఎటువంటి మార్పు వచ్చినా కూడా ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 50లో వచ్చినప్పుడు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వెంటనే క్లినిషియన్ని సంప్రదించాలి. రైట్ అండి. వెల్కమ్ బ్యాక్. మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని మన బాడీలో కనిపించి మనం గమనించే టైంకి మన ట్యూమర్ ఏ దశలో ఉంటుంది, అలాగే మీరు ఇందాక ప్రైమరీ ట్యూమర్స్ సెకండరీ ట్యూమర్స్ అని చెప్పారు కదా, ప్రైమరీ ట్యూమర్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ బ్రెయిన్ ట్యూమర్స్, ప్రైమరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో పుట్టే ట్యూమర్స్, మెనింజల్ ట్యూమర్స్, అలాగే బ్రెయిన్ టిష్యూలో పర్సే వచ్చే ట్యూమర్స్. ఈ బ్రెయిన్ టిష్యూలో మనకు నార్మల్గా బ్రెయిన్ అంటే మనం ఏమనుకుంటాం, నర్వస్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. కానీ నర్వస్ టిష్యూ కన్నా కూడా ఈ మెయిన్ బ్రెయిన్లో సెరిబ్రంలో గ్లయల్ టిష్యూ అంటే సపోర్టింగ్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. ఈ నర్వస్ టిష్యూకి ఇచ్చే సపోర్టింగ్ టిష్యూ గ్లయల్ టిష్యూ అంటాం. ఈ గ్లయల్ టిష్యూ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో కంపేర్ చేసుకున్నట్టయితే నర్వస్ టిష్యూ గ్లయల్ టిష్యూ ఈక్వల్గా ఉంటాయి. బట్ ఈ సెరిబ్రల్ కార్టెక్స్ ఏరియాలో అంటే మెయిన్ పెద్ద మెదడు అంటాం చూడండి, దాంట్లో గ్లయల్ టిష్యూ 4 times నర్వస్ టిష్యూ కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ కామన్గా ఈ ట్యూమర్స్ ఇక్కడే చూస్తుంటాం. సో గ్లయల్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్స్ లేదా గ్లయోమస్ అంటాం, ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. పిల్లల్లో కూడా చూస్తుంటాం ఈ ట్యూమర్స్, గ్లయల్ ట్యూమర్స్. బట్ పిల్లల్లో మెడులోబ్లాస్టోమాస్ ఎక్కువగా చూస్తుంటాం. సో అడల్ట్లో వచ్చే ట్యూమర్స్, పెద్దల్లో వచ్చే ట్యూమర్స్లో ఈ గ్లయల్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇందులో గ్లయోమా అంటాం. ఈ గ్లయోమాలో మళ్ళీ గ్రేడ్ ఉంటుంది. గ్లయోమా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఇది చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే లో గ్రేడ్ గ్లయోమాస్ అన్ని 100కు 90 మంది క్యూర్ అయిపోతాయి. హై గ్రేడ్ గ్లయోమాస్ అంటే గ్రేడ్ 4 గ్లయోమాస్ ఆర్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే 100కు 95 మంది క్యూర్ అవ్వవు. జనరల్గా 100కు 95 మంది 1 year కూడా దాటరు. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అంటాం, ఎనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా అని కూడా అంటాం. ఈ గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అంటే అత్యంత అగ్రెసివ్గా పాకేటువంటి ట్యూమర్. జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ శరీరంలో ఇతర భాగాలకు పాకవు. కారణం ఏంటంటే ఈ బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్ కణాలు కూడా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉండటం వల్ల ఈ క్యాన్సర్ కణాలు బ్లడ్లోకి వెళ్ళలేవు కాబట్టి ఇతర భాగాలకు పాకవు. కొన్నిసార్లు ఈ జీబిఎం గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని డిస్టర్బ్ చేసి బోన్స్ కూడా పాకుతూ ఉంటుంది. సో అంత అగ్రెసివ్గా పాకే ట్యూమర్ ఈ జీబిఎం గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే. ఇప్పుడు అనేక రకాలుగా దీన్ని సబ్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. చాలా రకాల మాలిక్యులర్ ఇమ్యూనోకెమిస్ట్రీ అంటారు. ఇమ్యూనోకెమిస్ట్రీ ప్రొఫైల్ చేసుకుని IDH1, IDH2, P10, TP53, అటరాక్స్ ఇలా అనేక రకాలైన మాలిక్యులర్ ఆంకోజెనికల్ టెస్టింగ్ చేసి ఏ రకమైన గ్లయోమా తెలుసుకొని 1PQ19Q డిలీషన్ అంటాము, ఆలిగోడెండ్రోగ్లయోమా, ఇలా అనేక రకాలుగా ఇప్పుడు ఈ గ్లయోమాస్ని సబ్ టైప్ చేసి వాటి యొక్క ప్రోగ్నాసిస్ అంటే ఎంతవరకు వీటి క్యూర్ అయ్యేది ఉందో కూడా తెలుసుకోవడానికి సెవెరల్ న్యూ టెస్ట్ వలన, ఇమ్యూనోకెమికల్ టెస్ట్ వలన గ్లయోమా ప్రొఫైల్ అంటాం. ఈ ప్రొఫైలింగ్ చేయటం వలన కరెక్ట్గా ఇది ఏ రకమైన ట్యూమరు, ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతుంది. ఉదాహరణకి ఆలిగోడెండ్రోగ్లయోబ్లాస్టోమా అయినట్టయితే టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, కీమో రేడియేషన్, డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. గ్లయోబ్లాస్టోమా అయితే టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటాయన్నమాట. ప్రోగ్నోసిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పెథలాజికల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. గ్లయోమా ప్రొఫైల్ చేసి ఏ రకమైన గ్లయోమా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో లింఫోమాస్ కూడా వస్తుంటాయి. అంటే బ్రెయిన్లో ఉండే లింఫాటిక్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్ని లింఫోమాస్ అంటాము. వాటికి టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్కిను స్పైనల్ కార్డ్కి మధ్య భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఇక్కడ న్యూరోనల్ టిష్యూ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వచ్చే ట్యూమర్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. ఇవి చాలా అగ్రెసివ్గా పాకుతూ ఉంటాయి. చాలాసార్లు ఇవి క్రిటికల్ ఏరియాస్లో ఉండటంతో బయాప్సీ చేయటం కూడా చాలా ఛాలెంజింగ్గా మారుతుంది. బయాప్సీ కూడా రిస్కీ అవుతుంది. కొన్నిసార్లు బయాప్సీ కూడా లేకుండా వీటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బ్రెయిన్ చుట్టూ ఉండే ట్యూమర్స్ కూడా మనం ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు, వాటిని చాలా ఈజీగా క్యూర్ చేయవచ్చు. పిల్లల్లో న్యూరోనల్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో ఫస్ట్ హిమటోజినస్ మెలిగ్నెన్సీస్, ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ పిల్లల్లో ఈ మెడులోబ్లాస్టోమానే. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ ఆర్ ద సెకండ్ కామనెస్ట్ ట్యూమర్స్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో చాలా కామన్గా ఈ మెడులోబ్లాస్టోమాస్ చూస్తుంటాం. పిల్లల్లో ఈ హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్ ఎలా క్యూర్ అవుతాయో ఈ మెడులోబ్లాస్టోమాస్ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక డయాగ్నోసిస్ విషయానికి వచ్చినట్టయితే బెస్ట్ ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్లో సిటీ స్కాన్ కన్నా కూడా MRI స్కాన్.
ఎంఆర్ఐ కాంట్రాస్ట్ విత్ స్పెక్ట్రోస్కోపీ, డిఫ్యూజన్ వెయిటెడ్ ఇమేజెస్, పర్ఫ్యూషన్ వెయిటెడ్ ఇమేజెస్ ద్వారా క్లాసికల్గా ఎంఆర్ఐ తర్వాతనే చాలాసార్లు ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్టు ఇది ట్యూమరా, ఇతరత్ర బినైన్ ట్యూమరా, క్యాన్సరస్ ట్యూమరా కూడా చెప్పే అవకాశం ఉంటుంది క్లాసికల్ ఎంఆర్ఐ ప్యాటర్న్ ద్వారా. కొన్నిసార్లు స్పెషలైజ్డ్ పెట్ స్కాన్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఎఫ్డిజి పెట్ స్కాను, అలాగే మిథోయినిన్ పెట్ స్కాన్ అంటాము. ఈ మిథోయినిన్ ఐసోటోప్ వాడి పెట్ స్కాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎఫ్డిజి పెట్ స్కాన్ ద్వారా కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. హవెవర్ బ్రెయిన్కి పెట్ సిటీ కన్నా కూడా డెఫినెటివ్ ఐడెంటిఫికేషన్, సైజ్ ఆఫ్ ద ట్యూమరు, నెంబర్ ఆఫ్ ట్యూమర్స్ తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్. బట్ పెట్ సిటీ చాలాసార్లు పెట్ సిటీ స్కాన్లో కూడా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల ట్యూమర్స్కి ఆ తర్వాత మనం సిఎస్ఎఫ్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మెనింజల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. బ్రెయిన్ చుట్టూ ఉండే లేయర్స్ 3 లేయర్స్ ఉంటాయి. ఆ సబ్ ఎరకనాయిడ్ స్పేస్, ఎరకనాయిడ్ మ్యాటర్కి పయా మ్యాటర్కి ఉండే స్పేస్లో ఉండే ఫ్లూయిడ్నే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. స్పైనల్ పంక్చర్ చేసి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసుకొని దాన్ని ఎనలైజ్ చేసి లెప్టోమెనింజియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ట్యూమర్ ఉందా లేదా, సిఎస్ఎఫ్లో బ్రెయిన్ ఎటిపికల్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఎలా ఉంది, ఏ సైజులో ఉంది, లొకేషన్ ఎక్కడుంది, ఎలాంటి ట్యూమర్ అయ్యే అవకాశం ఉంది, దాన్ని ఏ రకంగా బయాప్సీ చేయాలి. బయాప్సీ చేయకుండా ఎవరికి క్యాన్సర్ ఉన్నది అని చెప్పలేము. కొన్నిసార్లు డిఫికల్ట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ వైటల్ లొకేషన్స్కి దగ్గరలో ఉన్నప్పుడు స్టీరియోటాక్టిక్ బయాప్సీ చేయడం జరుగుతుంది. నావిగేషన్ గైడెడ్ బయాప్సీ చేయడం జరుగుతుంది. చిన్న కీహోల్ వేసి నావిగేషన్ ఎయిడెడ్ బయాప్సీ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ పరంగా అది బ్రెయిన్ క్యాన్సర్ లాగా గమనించినప్పుడు డైరెక్ట్గా సర్జరీ చేసి ఆ ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ అప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం ఉంది. అలాగే కొన్నిసార్లు సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా, స్పెషలైజ్డ్ పెట్ సిటీ స్కాన్స్ ద్వారా మనం ట్యూమర్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే బ్రెయిన్ ట్యూమర్ ఏ దశలో ఉన్నప్పుడు కంప్లీట్ గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు? బ్రెయిన్ ట్యూమర్ మనం ఎర్లీగా గుర్తించినప్పుడు కొన్నిసార్లు క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ క్యూర్ అవుతుందా లేదా అనేది ట్యూమర్ టైప్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కామనెస్ట్ బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్లో 50% ఆఫ్ ద టైమ్స్ బ్రెయిన్ ట్యూమర్స్ గ్లయోమాస్ ఉంటాయి. ఈ గ్లయోమాస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గ్రేడ్ 4 అయితే 100కి 5 మంది కూడా క్యూర్ అవ్వదు. మిగతా అందరూ కూడా ఈ బ్రెయిన్ క్యాన్సర్ వల్లనే ప్రాణం కోల్పోతారు. సో ట్యూమర్ యొక్క టైప్ని బట్టి ఈ క్యూర్ అవుతుందా లేదా చెప్పగలుగుతాము. ఉదాహరణకి గ్లయోమాసే తీసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సర్జరీ చేసి ఆ ట్యూమర్ని పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్కి మిగతా ట్యూమర్స్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకి మనకి బ్రెస్ట్లోనో లంగ్లోనో ట్యూమర్ వచ్చిందనుకోండి, ట్యూమర్ పెద్దదిగా ఉంటే బ్రెస్ట్ మొత్తం తీసేస్తాము, లేదా కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించి అప్పుడు ట్యూమర్ని వరకే తీయటం జరుగుతుంటుంది. అవసరమైతే మొత్తం బ్రెస్ట్ తీసేయవచ్చు. లంగ్లో ట్యూమర్ వచ్చిందనుకోండి, మొత్తం లంగ్ తీసేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆపోజిట్ లంగ్ మనని కాపాడుతుంది. అలాగే కిడ్నీలో ట్యూమర్ వస్తే పార్షియల్ నెఫ్రెక్టమీ చేస్తాం. ట్యూమర్ పెద్దదిగా ఉంటే మొత్తం కిడ్నీ తీసేస్తాం. కానీ బ్రెయిన్లో అటువంటి అవకాశం లేదు. ఎందుకు? బ్రెయిన్లో ప్రతి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ టిష్యూ మనకు ఎసెన్షియల్. ట్యూమర్ ఉంది, ట్యూమర్ని మనం దూరంగా తీసేద్దామన్న ఆ తలంపుతో గనక మనం దూరంగా తీసివేసినట్టయితే, నార్మల్ బ్రెయిన్ డిస్టర్బ్ చేసినట్టయితే ఆ నార్మల్ బ్రెయిన్ చేయవలసిన ఫంక్షన్ కోల్పోవచ్చు. చెయ్యో కాలో పని చేయకపోవచ్చు, ఇన్అప్రాప్రియేట్ సోషల్ బిహేవియర్ ఉండవచ్చు, స్పీచ్ పడిపోవచ్చు, ఇనెబిలిటీ టు కాంప్రహెండ్ లాంగ్వేజ్ రావచ్చు. ఇలా అనేక రకాలైన మార్పులు వస్తాయి. అందుకే న్యూరో సర్జన్స్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ట్యూమర్ వరకే తీయాలి, ట్యూమర్ పక్కనున్న నార్మల్ కణజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకుండా చాలా కేర్ఫుల్గా ట్యూమర్ వరకే తీయాలి. సో అందువల్ల చాలాసార్లు మనకి 99% ఆఫ్ ద అకేషన్స్లో మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సరస్ ట్యూమర్స్లో పోస్ట్ ఆపరేటివ్గా ఎంతో కొంత ట్యూమర్ మిగిలిపోతుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి అడ్జువెంట్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఉపయోగపడుతుంటాయి. సో ఈ న్యూరో సర్జన్స్కి ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. నార్మల్ బ్రెయిన్ని డిస్టర్బ్ చేయకుండా, నార్మల్ బ్రెయిన్ కణజాలాన్ని తీయకుండా, ఈ ట్యూమర్ వరకే వీలైనంత వరకు ట్యూమర్ వరకే తీయగలిగినంత ట్యూమర్ తీయగలరే తప్ప మిగతా చోట్ల ఉండే క్యాన్సర్ సర్జన్స్కి ఉన్న
ఈజీనెస్ లేదు అక్కడ. కారణం ఏంటంటే బ్రెయిన్లో ఎవ్రీ బిట్ ఆఫ్ టిష్యూ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ బాడీ ఫంక్షన్ అనమాట. సో ఇందువల్ల చాలాసార్లు ఈ బ్రెయిన్ క్యాన్సర్స్కి ట్రీట్మెంటు సర్జరీ తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్స్, రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలా అనేక రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి కామన్ గ్లయోబ్లాస్టోమా మనకు చూసినట్టయితే వీళ్ళందరికీ సర్జరీ తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రేడియేషన్తో పాటు కీమోథెరపీ టాబ్లెట్స్, టెమజోలమైడ్ అంటారు, అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇటు రేడియేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వీల్ కంటిన్యూ టు గివ్ దిస్ టెమజోలమైడ్ ట్రీట్మెంట్ 5 days a month ఫర్ సెవరల్ సచ్ మంత్స్ టిల్ డిసీజ్ ప్రోగ్రెషన్. డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే వరకు, అంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే వరకు ఈ టెమజోలమైడ్ టాబ్లెట్స్ ఇస్తూనే ఉంటాము. రెగ్యులర్గా పేషెంట్స్ని ఫాలో అప్ చేస్తుంటే ఉంటున్నాము. 2 to 3 months ఒకసారి పిలిచి ఎంఆర్ఐ చేసి ట్యూమర్ కంట్రోల్లో ఉందా, ట్యూమర్ పెరుగుతుందా లేదా కూడా చూస్తుంటాం. ట్యూమర్ పెరుగుతున్నట్టయితే మళ్ళీ రీసర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. చాలా వరకు ఈ జీబీఎంసీ మనం ఎక్కువగా చూస్తుంటాం, అవి జనరల్గా తిరిగి వస్తుంటాయి. రీసర్జరీ చేయవలసి రావచ్చు, రేడియేషన్ ఇవ్వవలసి రావచ్చు. ఈ రేడియేషన్కి సైబర్ నైఫ్ చికిత్స చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సైబర్ నైఫ్ అంటే ఇట్ ఈస్ ఎ మినియేచర్ లీనియర్ యాక్సిలరేటర్ పుటప్ అనే రోబో. ఈ రోబో మీద పెట్టినప్పుడు దీన్నే మనం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే జస్ట్ 1 fraction ఆఫ్ రేడియేషన్తో ఆ బ్రెయిన్లో రికరెన్స్ వచ్చిన ట్యూమర్ని చాలా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేయటం. ఈ సైబర్ నైఫ్ చాలా ప్రిసైజ్గా మిల్లీమీటర్ కన్నా 1/10 part ఆఫ్ మిల్లీమీటర్ కూడా డీవియేషన్ లేకుండా ట్యూమర్ని చక్కగా టార్గెట్ చేసి, ఎందుకంటే పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ కణజాలాన్ని డిస్టర్బ్ చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన అత్యాధునికమైన రేడియేషన్ పరికరం ఈ సైబర్ నైఫ్ చికిత్స. ఈ సైబర్ నైఫ్ చికిత్స ముఖ్యంగా పిట్యూటరీ ట్యూమర్స్లోను, బ్రెయిన్ ట్యూమర్ రికరెన్స్ వచ్చినప్పుడు, 2వ, 3వ రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మళ్ళీ టార్గెటెడ్ రేడియేషన్ ఇవ్వకపోతే నార్మల్ బ్రెయిన్ నెక్రోస్ అయ్యే ప్రమాదం ఉన్నది. అందువలన ఈ సైబర్ నైఫ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా 20-30 రోజుల రేడియేషన్ని జస్ట్ 1 to 2 daysలోనే ఈ కంప్లీట్గా ఈ రేడియేషన్ని మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నాయి బ్రెయిన్లో వచ్చే మెనింజియోమాస్. చాలా వరకు ఈ మెనింజియోమాస్ని సర్జరీ చేసి తీసివేయడం జరుగుతుంది. ఇవి బ్రెయిన్ కవరింగ్స్లో వస్తాయి, ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము. ఇవి జనరల్గా అగ్రెసివ్గా బిహేవ్ చేయు, చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. బట్ బ్రెయిన్ని కంప్రెస్ చేసినప్పుడు సిమ్టమ్స్ కూడా కలగజేయవచ్చు. వాటికి కూడా ఈ సైబర్ నైఫ్ చికిత్స చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ సింపుల్. మన మధ్య బాంబే నుంచి ఒక పేషెంట్ వచ్చారు, హైదరాబాద్. మార్నింగ్ ఫ్లైట్లో వచ్చారు, 86-year-old మ్యాన్. లార్జ్ మెనింజియోమా ఉండింది. బాంబేలో సర్జరీ చేయలేకపోయారు, ఈ వాజ్ అన్ఫిట్ ఫర్ సర్జరీ. బాంబే నుంచి మార్నింగ్ ఫ్లైట్లో వచ్చి మార్నింగ్ 4 సెషన్లో ఈ సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో సైబర్ నైఫ్ ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ ఫ్లైట్కి చక్కగా నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. బాంబే నుంచి ఎందుకు వచ్చారంటే బాంబేలో సైబర్ నైఫ్ అందుబాటులో లేదు, హైదరాబాద్లో అందుబాటులో ఉండటంతో. సో ఇంత ఈజీగా రేడియేషన్ డెలివరీ చేయగలిగేది ఈ సైబర్ నైఫ్. ఎస్పెషలీ మెనింజియోమాస్, స్మాల్ పిట్యూటరీ ట్యూమర్స్, అలాగే ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్స్, ట్రైజెమినల్ న్యూరాలజియా, వెరీ కామన్ ప్రాబ్లం. ఈ పార్ట్ ఆఫ్ ద హెడ్ పార్ట్ ఫేస్ అంతా కూడా సివియర్ పెయిన్ ఉంటుంది. వాటికి కూడా జస్ట్ 20 minutes ట్రీట్మెంట్తో ఈ సైబర్ నైఫ్తో చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్మాల్ యాన్యూరిజమ్స్ ఇన్ ద బ్రెయిన్, కాంప్లెక్స్ యాన్యూరిజం క్లిప్పింగ్ కన్నా చిన్న ఒక 20 minutes రేడియేషన్తో సైబర్ నైఫ్ ద్వారా వాటన్నిటిని కూడా నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ కూడా ట్రీట్ చేయడానికి ఈ సైబర్ నైఫ్ ద్వారా సాధ్యపడుతుంది. అలాగే కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్, ఆలిగోడెండ్రోగ్లయోమా, ఎనాప్లాస్టిక్ ఆలిగోడెండ్రోగ్లయోమాస్కి సర్జరీ తర్వాత వాళ్ళకి కీమోథెరపీ, అలాగే అడ్జువెంట్ రేడియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అవి చాలా బిహేవియర్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ, అలాగే కీమోథెరపీ, మెడుల్లోబ్లాస్టోమాస్ చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు పిట్యూటరీ ట్యూమర్స్ని కన్జర్వేటివ్గా, కొన్నిసార్లు మినిమల్లీ ఇన్వేసివ్ అప్రోచ్, ట్రాన్స్నేసల్ అప్రోచ్, ట్రాన్స్ఫినాయిడల్ అప్రోచ్తో, మినిమల్లీ ఇన్వేసివ్ అప్రోచ్తోనే చాలాసార్లు వాళ్ళు పెద్దగా కోత కోయకుండా సర్జరీ, పిట్యూటరీ ట్యూమర్స్ వాటికి సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా రికరెంట్ పిట్యూటరీ ట్యూమర్స్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే చాలాసార్లు ఇందాక మనం డిస్కస్ చేసాము, కామనెస్ట్ ట్యూమర్, గ్లయోబ్లాస్టోమా మల్టిఫామే, వాటిని తిరిగి వచ్చినప్పుడు టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీస్ అంటే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్, దాన్నే బెవాసిజుమాబ్ అంటారు, అవాస్టిన్ అని కూడా అనే ట్రెడిషనల్ ట్రేడ్ నేమ్. ఈ బెవాసిజుమాబ్తో చాలా వరకు ఈ అడ్వాన్స్డ్ బ్రెయిన్ ట్యూమర్స్, గ్లయోబ్లాస్టోమా మల్టిఫామా
ట్యూమర్స్ని కూడా చాలా కాలం ఈ ఎవాస్టిన్ ట్రీట్మెంట్తో సంవత్సరాల పాటు లైఫ్ పొడిగించడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు కదా. నమస్తే.